స్వేచ్ఛ, దా వచ్చి అన్నం పెట్టు అని పిలిచారు. తను భోజనం చేయడం పూర్తయ్యాక రూమ్లోకి వచ్చి అక్కడే టేబుల్ పైన ఉన్న ఆ ఫోన్ని చూస్తుంటే తాను అన్నమాట, మీ అమ్మా నాన్నల నెంబర్స్ కూడా సేవ్ చేసుకో. అమ్మ నాన్న కేవలం డబ్బుల కోసం నా జీవితాన్ని ఇలా చేశారు. పెళ్ళయి ఇన్ని రోజులు అవుతున్నా వాళ్లతో మాట్లాడాలని నాకు అనిపించలేదు. కనీసం నేను ఎలా ఉన్నానో అని వాళ్ళు నా కోసం రానూ లేదు. చిన్న కూతురి భవిష్యత్తు కోసం పెద్ద కూతురి జీవితం పణంగా పెట్టారు. అమ్మా, నేను అంత కట్నమిచ్చి నీకు నచ్చిన వాడితో పెళ్లి చేయలేను. నువ్వు అనిల్ని పెళ్లి చేసుకో. వాళ్ళు మంచి డబ్బు ఉన్నవాళ్ళు. నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తే డబ్బులు ఇస్తారు. దానితో చెల్లికి ఫీ కట్టొచ్చు అని చెప్పి పెళ్లి చేసిన నేను ఆనందంగా చేసుకునేదాన్ని. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంట్లో పరాయిదాన్ని చూస్తున్నట్లు చూసి ఒక్క రోజులో ఏమీ చెప్పబెట్టకుండా ఇలా పెళ్లి చేసేస్తే ఎలా? నేను ఏమన్నా ఆట బొమ్మనా? నాకంటూ ఒక మనసు ఉంటుంది కదా, నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, ఇలా చేస్తే ఏంటి దాని అర్థం? ఇలా ప్రశ్నలు, ఆలోచనలు ఒక్కసారిగా బుర్రలో తాండవం ఆడాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అన్న కలవరింత మొదలైంది. ఈ ఆలోచనలన్నీ నిశ్శబ్దంలో కూడా నా మనసులో మాటలే వినిపించాయి. అన్నీ విసిరేయాలనిపించేంత కోపం, గట్టిగా అరిచి గోల చేయాలనే బాధ, కోపాన్ని చూపించలేని నిస్సహాయత, ఆ నిస్సహాయతలో వచ్చే ఏడుపు. ఒక ఆడపిల్లగా పుడితే ఇవన్నీ భరించాలా? ఇలా అన్ని ఆలోచనలు ఒకేసారి వచ్చేసరికి మళ్ళీ ఏడుపు తన్నుకొస్తుంది. ఈలోపు మా ఆయన లోపలికి వచ్చాడు. మళ్ళీ నా ఏడుపు చూసి ఈసారి ఎందుకు అని అడగలేదు. నిశ్శబ్దంగా వెళ్ళి మంచం ఎక్కి పడుకున్నాడు. స్వేచ్ఛ బాధని అనిల్ పట్టించుకుంటాడా లేదా అలానే వదిలేస్తారా చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.